ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 3న గుంటూరులో హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి వివరాలను సంఘం ప్రతినిధులు లక్ష్మణ్ నాయకు, రాంబాబు నాయకు, చక్రి నాయకు మిడకు వెల్లడించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్నంగి స్కూల్ సమీపంలో గ్రౌండ్లో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. హోలీ పండుగ విశిష్టత, బంజారా సంస్కృతి, సాంప్రదాయాల గురించి భావితరాలకు వివరించే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మార్చి 3వ తేదీన హోలీ పండుగను దిగ్విజయంగా చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా కమిటీ ముందుకొచ్చి రేపు సుమారు ఒక 6-7 ఏళ్ల మంది బంజారా ప్రజలతో ఇక్కడ హోలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పవిత్ర హోలీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బంజారాలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, డిప్యూటీ కలెక్టర్లతో సహా అదేవిధంగా మా బంజారా పెద్దలు, ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, పల్నాడు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తులో బంజారా జనాన్ని సమీకరిస్తున్నాము. ముఖ్యంగా మా హోలీ యొక్క ప్రాముఖ్యతను, దాని విశిష్టతను రాబోయే తరాల వారికి మరి చూపించాల్సిన అవసరము, నేర్పించాల్సిన అవసరము, దాని ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరము మా అందరి మీద ఉంది కాబట్టి రేపు ఈ హోలీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి బంజారా గాయకుడు, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరున్న భిక్షు నాయక్ గారి యొక్క టీం కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా మిర్యాలగూడ, మరి ఇక్కడ గుంటూరు జిల్లాలోని చింతలతండ నుంచి కూడా బంజారా కళాకారులు ఇందులో వాళ్ళ యొక్క కళను ప్రదర్శించడానికి సాంప్రదాయ బంజారా సుగాలి లమాడి డాన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ, బంజారా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుతున్నాం. రేపు మేము 3వ తారీఖు నిర్వహించబోయే ఈ హోలీ కార్యక్రమం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక 10,000 మంది బంజారా సోదరులందరినీ ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ పంపించాము. అందరూ తండోపతండాలుగా భారీ ఎత్తున మరి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు బంజారా పాపులేషన్ ఒక 60 లక్షలు ఉండేది. మరి 60 లక్షలు ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినను మరి మనకి వీళ్ళతో అవసరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి హోలీ కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మరి మనం ఆంధ్ర విడిపోయిన తర్వాత బంజారా అంటే మేము ఎస్టీ, సుగాలిస్, లంబాడాస్ ఒక 12 లక్షల వరకు జనాభా ఉన్నాము. మరి ఈ హోలీ కార్యక్రమాన్ని మేమందరం ఐక్యతకు మారుపేరు. హోలీ అంటేనే ఒక ఐక్యత. మా సాంప్రదాయాలని మరి తండాల్లోనే ఆగిపోకుండా మరి ఈరోజు దాన్ని మేము రాజధానిలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేయాలి అని మా జాతీయ నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులు వారు వాళ్ళందరి సలహా సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. మున్నంగి స్కూలు రేపు జరగబోయే హోలీ కార్యక్రమానికి భారీ ఎత్తున బంజారా సోదరులు వస్తున్నారు. అయితే ఈ హోలీ అనేది మా బంజారా కల్చర్లో ఇదొక భాగం. ఎందుకంటే మేము వ్యవసాయం నుంచి వచ్చిన బంజారా జాతి, మాలో ఉన్న ముఖ్యమైన పండుగలు 2: తీజ్, హోలీ. పంట స్టార్ట్ చేసేటప్పుడు తీజ్తోనూ, పంట చేతికి వచ్చిన తర్వాత హోలీతోనూ చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ఈ కల్చర్లో మా సంప్రదాయ వస్తువులతోనూ, మా సంప్రదాయ సంగీతాలతోనూ మా యొక్క ఐక్యతను చాటేలాగా చాలా ఘనంగా చేసుకుంటాం పల్లెటూర్లలో. ఈరోజు ఉద్యోగం వచ్చి పట్టణాలకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్క వాళ్ళు తన ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మరి ఒక్కసారి మన పండుగ వాతావరణాన్ని, మనం మర్చిపోతున్న మన జాతి కల్చర్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ మున్నంగి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్లో రేపు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా శ్రీ కళాశ్రీ భిక్షు నాయక్ గారి యొక్క ట్రూప్ బృందం ద్వారా మా యొక్క జాతి పాటలతోనూ, మా సంగీతంతోనూ, మా యొక్క సంప్రదాయ యొక్క వస్తువులతోనూ మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. భారతదేశానికి పరిపాలించిన మన పృథ్వీరాజ్ చౌహాన్ గారు అవ్వచ్చు, అలాగే రాణా ప్రతాప్ సింగ్ గారు అవ్వచ్చు, అలాగే మా గురువు అయినటువంటి పరమ గురు సంశ్రీ సేవాలాల్ మహారాజ్ గారు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. మా బంజారా సంస్కృతి ఆచారాలని కాపాడుకుంటూ
వాళ్ళ జీవనోపాధి చూపించిన వ్యక్తులు. ఒకప్పుడు దేశాన్ని పరిపాలించిన వ్యక్తి. మా కమ్యూనిటీ రోజు రోజుకి కనుమరుగవుతున్నది. మా ఆచారాలు, మా సంస్కృతి అది రక్షించుకోవాలనే ఉద్దేశంతో మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ స్టేట్ జనరల్ సెక్రటరీ రాంబాబు గారి యొక్క నాయకత్వాన గుంటూరులో ఉంటారు తను. అదేవిధంగా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ విష్ణుమూర్తి చౌహాన్ ఉన్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మన నాగానాయక్ ఉన్నారు. సెక్రటరీ మన కిషన్ నాయక్ ఉన్నారు. అలాగే స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ గారు అవ్వచ్చు, అలా డాక్టర్ బాలాజీ గారు, చాలామంది పల్నాడు జిల్లా ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ కమిటీస్ ఒక నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో ఉన్నప్పుడు అంటే కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు కొద్దిగా అక్కడక్కడ మా ఉనికిని చాటుకునేవారు. కానీ ఇంతకు మునుపు ఎలా ఉండేదంటే మాకు ఒక సపరేట్ డ్రెస్ కోడ్ ఉండేది. అది అద్దాలతోనూ కొద్దిగా సాంటియా, పేటియా, గోల్డా, మామూలు ఇవన్నీ అంటారు మామూలు రూపులా అని. కానీ ఆ డ్రెస్ ఉంటే వీళ్ళు పలానా వాళ్ళని చెప్పేసి కనుక్కునేవారు. ఇప్పుడు ఏంటంటే చదువుకొని కొద్దిగా టౌన్లో వచ్చేసరికి కొద్దిగా అవి కనుమరుగవుతున్నాయి. ట్రైబల్స్లో ముఖ్యంగా బంజారాలు ఎవరు లేరు అనుకునే పరిస్థితికి వచ్చింది. పైగా మా ఆచారాల సంప్రదాయాలు కూడా మా పిల్లలకి, మా తర్వాత మా రాబోయే తరములను కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ కమిటీ ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ప్రభుత్వం వారు కూడా చూస్తూనే ఉన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాజకీయాలకు అతీతంగా పనిచేసిన సంఘము. ఒకప్పుడు రాజస్థాన్లో ఉండేటటువంటి వాళ్ళు జీవనోపాధి కొరకై ఆ క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పి చిత్రీకరించబట్టి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వలస విధానంలో అక్కడక్కడ వెళ్తుంటే 1739లో పుట్టినటువంటి శివలాల్ మహారాజు ఆల్ ఓవర్ ఇండియాలో బంజారాలని తాండా నివాసం ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో పిలిపి ఇవ్వటం, ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ అక్కడ తాండాలు ఏర్పరచుకొని మా సంస్కృతిని ఆచరణ కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉందంటే చదువుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పరిచిన ప్లాట్ఫామ్ వల్ల కొద్దిగా బాగానే చదువుకొని కొద్దిగా ఆశాజనకంగా లేకపోయినా అట్లీస్ట్ 10-20% అయితే డెవలప్ అవడం జరిగింది.